బీ5 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని కలవడానికి ఈ ప్రత్యేకమైనటువంటి స్థలానికి రావడం జరిగింది. ఎక్కడో ఫిన్లాండ్లో పుట్టి ఫిన్లాండ్లో పెరిగి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అమితంగా ప్రేమిస్తున్నటువంటి రైతా గారిని మనం ఇప్పుడు కలవడానికి వచ్చాం. అంతేకాదు మనం చూస్తూనే ఉన్నాం, ఫారెన్ కల్చర్ అంటే ఎంతో అలవాటు పడుతున్నారు, ఫారెన్ కల్చర్కి ఇష్టపడుతున్నారు. అట్లాంటిది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అమితంగా ప్రేమిస్తున్నటువంటి రైతా గారిని కలవడానికి అయితే మనం వచ్చాం. ఇప్పటివరకు మనం చూడనటువంటి అన్ని ఇంటర్వ్యూలోకెల్లా ది బెస్ట్ ఇంటర్వ్యూ ఇది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా, కలుద్దామా? రండి నాతో పాటు మీరు కూడా. ఏదైనా మాట్లాడనా? కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఇంటర్వ్యూ రైతా గారితోనే స్టార్ట్ చేయబోతున్నాను. డోర్ కొడతాను, తాను వస్తారో లేకుంటే ఎవరు వస్తారో చూద్దాము. నాకు ఎంత ఆతృతగా ఉందంటే ఎప్పుడెప్పుడు తనని చూస్తానా, ఎప్పుడెప్పుడు తను ఇంటర్వ్యూ చేస్తానని చాలా ఆశగా ఉంది. ఎందుకు ఇంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నానంటే, ఎంతోమందిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. సాధారణంగా చాలామందిని, సెలబ్రిటీస్ని కానీ పొలిటీషియన్స్ని కానీ ఇలా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసాం. కానీ తినని చేస్తుంటే ఏదో తెలియనటువంటి థ్రిల్లింగ్ వస్తుంది. ఫారిన్ కంట్రీలో పుట్టినటువంటి తాను తెలుగు అంటే ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళ కంటే కూడా ఇంకా స్పష్టంగా తన తెలుగు మాట్లాడటం, ఆ ముద్దు ముద్దు మాటలు ఎంత చక్కగా అనిపిస్తున్నాయంటే చాలా విషయాలు, చాలా కబుర్లు తను అడిగి తెలుసుకుందాం. చూద్దాం తాను వస్తారు ఎవరు వస్తారు. నమస్తే. నమస్తే రైతా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా. మీకోసం ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నానంటే ఇప్పుడు అదే చెప్తున్నాను ఇంట్రోలో. మీకు ఈక్వల్ ఉన్నానా నేను? మీరు నాకు ఈక్వల్ గా ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన యాంకర్స్ అంతా షార్ట్ ఉన్నారు. నిజం చెప్పండి, ఖచ్చితంగా నేనైనా మీతో ఈక్వల్ గా ఉన్నటువంటి పర్సన్. ఈక్వలే. అవును. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు కూడా. మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది? కూడా చాలా హ్యాపీ. ఎందుకు మీ హైట్ ఉన్నానన్నా? అవును, అదే ఎక్కువ మంది ఉండరు నా హైట్ వాళ్ళు. అనిపించిందా ఎవరైనా వస్తున్నప్పుడు నాతో సమానంగా ఉన్న యాంకర్ ఎవరు నాకు అనిపించలేదు అని? ఎప్పుడైనా ఎక్కడైనా అలా అనిపిస్తుంది నాకు. నా అంత హైట్ వాళ్ళు దొరికితే చాలా రేర్ పీసెస్ కదా. ఎంత క్యూట్ ఉన్నారేంటండి మీరు. థ్యాంక్ యూ. మరి నాకు లేదా? మీకు కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే 16 సంవత్సరాలుగా మీరు ఇండియాలో ఉంటూ అచ్చమైన తెలుగు ఆడపిల్లలాగా మీ కట్టు బొట్టు ఇవన్నీ చూస్తుంటే మా ఇండియా అమ్మాయి, మా భారతదేశంలో పుట్టినటువంటి మా పర్సన్ అని నిజంగా అలాగ అనిపిస్తుంది. మీరు మాట్లాడే విధానం, మీ మాట తీరు, మీరు రిసీవ్ చేసుకునే విధానం ఎంత చక్కగా ఉన్నాయంటే చాలా హ్యాపీ. నేను ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. అన్ని ఇంటర్వ్యూస్ ఒక ఎత్తు అయితే రైతా గారితో చేసిన ఇంటర్వ్యూ నాకు స్పెషల్. న్యూ ఇయర్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే. ఓకే, అదే నాకు కూడా చాలా స్పెషల్ మీరు రావడం. థ్యాంక్ యూ సో మచ్ రైతా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, మీ హస్బెండ్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. ఇక్కడ ఈ ప్లేసే ఒక స్పెషల్, మీరు ఇంకా స్పెషల్, మీ ఇల్లు అంతకన్నా స్పెషల్. ప్రతిదీ ఏది చూసుకుంటున్నా ఇంత అంటే మీడియా మొత్తం కూడా రైతా గారి చుట్టూ ఎందుకు తిరుగుతుంది, రైతా గారి దగ్గరికి ఎందుకు వెళ్తుంది, అసలు రైతా గారు ఎవరు ఏంటి, ఇక్కడ రండి మ్యామ్, ఎవరు ఏంటి, ఇదంతా ఆడియన్స్కి చాలా వరకు మీరు రీచ్ అయిపోయారు. మీరు తెలియని వాళ్ళు అంటూ భారతదేశంలో ఎవరూ లేరు. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే ఫిన్లాండ్లో ప్రజలు అంటే అందరికీ తెలియాలి, అట్లా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా ఫిన్లాండ్ వాళ్ళకి చెప్పాలి, ఇక్కడ ఇండియా వాళ్ళకి నేను నచ్చాను, ఇన్ని వ్యూస్ వచ్చాయి, అది అందరూ మంచి మంచి కామెంట్లు ఇస్తున్నారు. సో ఇంకా వాళ్ళకి కూడా నెక్స్ట్ అది చేద్దామని. రియల్లీ నిజంగా మీ ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కటి చూస్తుంటే మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆ కామెంట్స్ కనుక మనం చూసుకుంటే ఎంత చక్కగా ఉన్నాయో. చాలా బాగుంది, మీ ఇల్లు చాలా బాగుంది, మీరు ఇంకా చాలా బాగున్నారు. చాలా విషయాలు ఈరోజు అంటే ఇప్పటి వరకు మీరు వేరే అన్ని ఇంటర్వ్యూస్లో అందరికి తెలిసిన విషయాలు కాకుండా కొత్త కొత్త విషయాలన్నీ ఈరోజు మీ ద్వారా నేను తెలుసుకుంటాను. మన ద్వారా మన ఆడియన్స్కి తెలియజేద్దాం. ఓకేనా? ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం?
అదే ఇప్పటి వరకు ఈ ఇంటర్వ్యూలు చాలా అయ్యాయి, అందరికి మా ఇల్లు చూపించాను, మీకు కూడా కొంచెం కొంచెం చూపిస్తాను. నాకు కొంచెం కొంచెం కాదు, మొత్తం చూపించాలి. మొత్తం చూపిద్దాం. మొత్తం చూపిస్తారా? సరే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇది మీ హాల్ మొత్తం? ఇది మొత్తం మా హాల్ ఉంది. ఓకే అండి, ఓకే. ఇప్పుడు మీరు ఈ గోడలు చూస్తే ఇటుక గోడలు, రాతి గోడలు కనిపిస్తాయి మా ఇంట్లో. అవును మ్యామ్. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇటుక కూడా ఉంది, కానీ దీనిపైన మనకి ప్లాస్టింగ్ చేయడం కానీ సున్నం వేయడం కానీ ఇదేం లేదు. ఇలా కావాలని ఈ విధంగా మీరు చేయించుకున్నారా? మేము కావాలని ఇలా చేయించుకున్నాం. అంటే ఇప్పుడు ఈ ఇటుక వల్ల మనకి కూలింగ్ వస్తుంది, సో ఇంకా ఈ ప్లాస్టరింగ్ లేకపోతే కూలింగ్ ఇంకా బాగుంటుందని వేయించలేదు. అండ్ ఇంకా పెద్ద ఇంట్లో మొత్తం ప్లాస్టరింగ్ చేయాలంటే ఒక 2 నెలలు 3 నెలలు బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళా ప్లాస్టరింగ్ లో ఏదో ఒక మార్కు రావడం మొదలు పెడుతుంది, మళ్ళా మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుందని ఇక్కడ వేయించలేదు. ఇంక ఇది మీకు ఇంకేం మెయింటెనెన్స్ లేకపోయినా ఎంత బాగుంది చూడండి. సాధారణంగా మనం ఇల్లు కట్టేటప్పుడు ఇట్లా ప్లాస్టిక్ చేయకుండా ఉంటే కనుక అప్పుడు మనం ఏమనుకుంటాం, మంచిగా లేదు త్వరగా చేస్తే బాగుండని చూస్తాం. కానీ ఇది చూడండి ఇలా ఉన్నా ఎంత న్యాచురల్గా ఎంత బాగుందో. ఇదంతా ఏంది మేము మొత్తం కంప్లీట్గా ఇవి స్టోనేనా? ఇక్కడ ఎక్కువ స్టోన్ వేసాము. అంటే ఈ ఇంట్లో స్టీల్ లేకుండా, ఈ సిమెంట్ లేకుండా మొత్తం కట్టేసాం. అసలు మీకు సిమెంట్ అన్నదే లేనే లేదు. సిమెంట్ కూడా లేదు. మరి దేంతో దీన్ని అంతా ఇట్లా చేశారు మమ్మీ? ఇది సున్నంతో చేసాం. సున్నంతోనే చేశారు. ఓకే, ఓకే. వెళ్దామా లోపలికి వెళ్దాం. ఓకే అండి, ఓకే. ఒక్కసారి పైన కూడా చూడండి, అసలు ఎంత హైట్ లోకి ఉంది అసలు. పైన ఇక్కడ మేము దూలాలు పెట్టాము, లేకుండా ఇలాంటి స్ట్రక్చర్ చేసాము. ఓకే, ఓకే. ఇవి కూడా పెద్ద పెద్ద వుడ్. సో చెట్లు, పెద్ద చెట్లు కావాలంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చారు, ఇంకా నేపాల్ బోర్డర్ దగ్గర నుంచి కూడా కొన్ని తెచ్చారు. ఈ వుడ్ అంతా నేపాల్ నుంచి తెప్పించారా మొత్తం? అంటే బోర్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ పెద్ద దూలం ఉంది కదా పైన, అంత పెద్ద చెట్లు ఇక్కడ ఈజీగా దొరకవు, అందుకు అక్కడి నుంచి తెప్పించాల్సి వచ్చింది. మిగతా అంతా ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి, అక్కడ అడవిలు ఉంటే అక్కడి నుంచి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. తెలుస్తుంది మ్యామ్, కానీ ఇదంతా క్లీనింగ్ చేయాలంటే అంత పైకి వెళ్ళి కష్టం కదమ్మా. కొంచెం మా పని వాళ్ళకి ఛాలెంజ్ ఉంది, చాలా ఛాలెంజ్ ఉంది. మన సాధారణంగా మన ఇంట్లో కొంతవరకు మనకి ఎంత హైట్ ఉన్నాం కదా, మనకి ఈజీగా క్లీన్ చేసుకుంటాం. అది ఎంత ఉంది అసలు, ఎంత హైట్ లో ఉంది? చాలా హైట్ ఉంది, అంటే అట్లీస్ట్ ఒక 20. ఎలా మ్యామ్ అదంతా దాన్ని క్లీనింగ్ చేయాలి ప్రాసెస్ అంటే ఎట్లా? ఒక నిచ్చెన ఉంది, అంత హైట్ లో చేపించుకుంటారు. అంత హైట్ లో నిచ్చెన లేదు, కానీ ఎంత హైట్ వరకు ఉంటే అంత హైట్ వరకు ఎక్కుతారు. మళ్ళీ ఆ తర్వాత దానికి మళ్ళీ స్టిక్ అరేంజ్ చేసుకుని అట్లా ఆ విధంగా చేస్తారు వాళ్ళు. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం మ్యామ్. ఎప్పుడెప్పుడు లోనికి వెళ్ళి అంతా చూస్తానని ఆతృతగా ఉంది. ఫరీద్, ఇంకో కెమెరా లేదా? ఒకటి తనకి ఇచ్చేసేసి అవన్నీ షూట్ చేసేసుకోమను, ఏది మిస్ అవ్వకుండా. రండి మ్యామ్. ఇక్కడ దీనిపైన ఎక్కొచ్చామా? దానిపైన మా పిల్లలు ఎక్కుతారు. ఎందుకంటే చిన్నప్పుడు మా మదర్ ఫోటో ఒకటి ఉంటుంది, అంటే అది చెక్కది అనుకుంటా, దాని మీద ఆడుకునేవాళ్ళు. అప్పుడు అట్లా చూసాను నేను. మళ్ళీ అది ఇప్పుడు నాకు ఇక్కడ కనిపించింది. అమ్మ ఫోటో ఇప్పటికీ ఉంది. ఇంకొకటి కూడా ఉంది, ఇలా ఆడుకునేది, ఊపుకునేది. అది మా పాప చాలా ఫాస్ట్ గా ఊపుకుంటే మా మామగారు మళ్ళీ పెట్టించారు, పడిపోతుందని. అంటే ఎంత స్పెషల్ గా ఉంది అంటే ఇల్లు, అంతే చాలా డిఫరెంట్ గా ఉందండి, చాలా బాగుంది. వెళ్దాం రండి. ఇది డైనింగ్ హాల్. ఇక్కడ డైనింగ్ హాల్ ఉంది, మా కోర్ట్యార్డ్ ఉంది. మేము వీళ్ళెవరు? ఇక్కడ మా అత్తగారు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు. మీ అత్తగారు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అంటే మీ హస్బెండ్ వాళ్ళ తాతగారు, నాయనమ్మ. తాతగారు, అమ్మమ్మ. అమ్మమ్మ. ఇంకా మా అత్తగారు వాళ్ళ తమ్ముడు. ఓకే, ఓకే. ఇవి ఒకప్పుడు మేము ఎక్కువగా KLM ఎయిర్లైన్ లో ఇండియాకి వచ్చేవాళ్ళం. ఆమ్స్టర్డామ్ నుంచి హైదరాబాద్ ఒక డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది. మేడం మాట్లాడుతున్నప్పుడు మేడంనే షూట్ చేయండి, ఉత్త వాయిస్ కాదు. ఇట్లాంటి విజువల్స్ నేను చెప్తున్నాయి, అవి వేరే కెమెరాతో తీసుకోండి, ఓకేనా? తను మాట్లాడుతుంది ఏది కూడా అసలు ఆమె మిస్ చేయొద్దు, ఓకే మ్యామ్? ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి మాకు ఒకప్పుడు KLM ఎయిర్లైన్ నుంచి వచ్చాయి. అంటే ఆమ్స్టర్డామ్ నుంచి హైదరాబాద్ ఒక డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది, దాంట్లో వస్తే వాళ్ళు ప్రతిసారి ఇలాంటివి ఇచ్చేవాళ్ళు మీకు గిఫ్ట్ గా. ఇవన్నీ అలా గ్యాదర్ చేసుకుని దాచిపెట్టారా? అలా కొలెక్ట్ చేసాం. బాగుంది. ఇక్కడ ఎవరమ్మా?
ఇక్కడ మా అత్తగారండి. మీ అత్తయ్య గారు. ఓకే ఓకే. ఆవిడ పోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 ఇయర్స్ 2 ఇయర్స్ అయిపోయింది. కానీ మీ మ్యారేజ్ అంతా మీ పిల్లలు అన్ని చూసుకున్నారు కదమ్మా? అన్ని చూసుకున్నారు. ఇంకా ఆవిడ వల్ల నేను ఇక్కడ అదే మాట్లాడే విధానం నేర్చుకున్నాను. అప్పుడు తెలుగు పూర్తిగా మీరు మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? అదే ఆవిడతో తిరిగితే ఇలా మామూలుగా మనుషులతో ఎలా మాట్లాడాలి అంటే ఆ పద్ధతులు కానీ ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడే విధానం కానీ మొత్తం పూర్తిగా అన్ని మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారు. అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను. ఓకే ఓకే మ్యామ్. రండి మ్యామ్. ఎక్కడ సీలింగ్ లేదు, ఎక్కడ ఏసీలు కనిపించట్లేదు, కంప్లీట్ గా అసలు ఏసీ అవసరం లేదు. ఏసీ అవసరం లేదు. మన ఏప్రిల్ మేలో కొంచెం వేడిగానే ఉంటుంది. అండ్ మేము ఒక వేరే టైప్ సస్టైనబుల్ కూలింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం. నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, మీరు సమ్మర్ వచ్చేటప్పటికి మీ కంట్రీ వెళ్తారు, అక్కడికి ఇంగ్లాండ్ వెళ్తారు కదా? ఓకే ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారా? అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు అయితే 4 పిల్లలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి కూడా ఇక్కడ ఏదో ఒక పని ఉంటుంది, ఇక్కడే ఉంది. సో ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం వెళ్ళట్లేదు. పిల్లల్లో ఎవరో ఒకళ్ళు వెళ్తారు, మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సెలవుల్లో ఉండి మళ్ళీ వస్తారు. ఓకే. మీరు ఎవ్రీ ఇయర్ వెళ్ళట్లేదు ఇప్పుడు? నేను ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళట్లేదు. అయినా ఇంత ఇల్లు ఇవన్నీ వదులుకుని వెళ్ళాలంటే కూడా మీకు అదే అదే ఇక్కడే బాగుంది కదా? మీకు ఇక్కడే బాగుంది. ఇంకా ఇక్కడ నా పనులు అన్ని ఉన్నాయి. మళ్ళీ అక్కడికి అదే అన్ని రోజులు వెళ్ళడం కూడా నాకు కష్టం అవుతుంది, కుదరదు అనమాట. రండి మ్యామ్. ఫస్ట్ అయితే మీ ఇల్లంతా నేను ఫస్ట్ ఒక రౌండ్ వేసేసి అన్ని కంప్లీట్గా మన ఆడియన్స్కి చూపించేసిన తర్వాత ఇంకొక వచ్చిన మరెన్నో ముచ్చట్లు మనం పెట్టుకుందాం. ఇది మొత్తం డైనింగ్ హాల్. ఇక్కడ మా డైనింగ్ హాల్ ఉంది. ఎంత ఇది చూడండి, వాళ్ళు ఎంత ఇదంతా మీరు దగ్గరుండి చేయించుకున్నారు మ్యామ్? ఇది మా ఆయన చేయించారు. అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాతేనా ఈ హౌస్ అంతా రెడీ చేయించారు? ఇక్కడ కట్టుకున్నా. ఫస్ట్ ఒక 4 ఏళ్ళు సిటీలో ఉండేవాళ్ళం. ఎక్కడున్నారు అప్పుడు? అప్పుడు మారేట్పల్లిలో ఉన్నాం. మారేట్పల్లిలో ఉన్నారు. మారేట్పల్లిలో ఉంటే కొంచెం అక్కడ కూడా మాకు జనాలు ఎక్కువ అనిపించారు, ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది, పొల్యూషన్ కూడా ఎక్కువ అనిపించింది, పిల్లలకు ఎక్కువ జ్వరాలు ఇలా దగ్గులు అవి వచ్చేవి. సో ఆ తర్వాత అదే కొంచెం ఇలా సిటీ బయట ఉంటే బాగుంటుందని ఐడియా వచ్చింది. ఓకే ఓకే. అప్పుడు దాని గురించి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది మ్యామ్? ఇప్పుడు ఒక 12 ఏళ్ళు అయింది. 12 ఇయర్స్ అయిపోయింది, 12 సంవత్సరాలు. ఓకే. ఇదంతా అయితే ఈ ప్లానింగ్ అంతా మీరు దగ్గరుండి మీరు మీ హస్బెండ్ మీ ఇష్టంతో ఈ విధంగా తయారు చేసుకున్నారు. కానీ మనం చూస్తుంటే అంటే ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇల్లు మనం చూస్తూ ఉంటాం కదా, ఆ ఫీల్ కలుగుతుంది. ఇది 10-12 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అంటే నమ్మశక్యంగా లేదు. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మనం అప్పట్లోనే మనం ఇలాంటివి చూస్తున్నాం కదా. అవును, మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకా మా ఆయనకి అదే మా ఆయన ఇలాంటి ఇల్లు అదే ఉద్దేశంతో కట్టారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు కట్టే వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ. కానీ అదే మనుషులకి ఇంకా ఇలాంటి ఇల్లు ఉన్నాయి కూడా ఎక్కువ ఐడియా లేదు. అవును. సో ఇలాంటి ఇంటికి ఇప్పుడు ఇంత పబ్లిసిటీ వచ్చిందని మా ఆయనకి చాలా సంతోషం. అదే ఉద్దేశంతో కట్టారు. ఇలా సస్టైనబుల్, ఈకలాజికల్, లోకల్ ఇల్లు ఎలా కట్టాలో అని ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. కానీ తెలుస్తుందండి, ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండేవి అప్పుడు అని అంటే పాతిల్లు అని అట్లా ఉండే, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎంత చక్కగా మనకంటే నేను అంటున్నాను కదా, గత 10-12 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టినా కూడా ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎలా ఉండేదో ఆ ఫీలింగ్ కలుగుతుంది. నార్మల్గా అన్ని ఎన్నో చూస్తుంటాం, వెళ్తాం, కానీ మనకి అంత హ్యాపీనెస్ అనిపించదు. ఇక్కడ ఏది చూడండి ఇలా టచ్ చేస్తుంటే కూల్ ఐస్లా అనిపిస్తుంది, ఎంత చల్లగా అసలు. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే మనం చాలా మటుకు ఇలా న్యాచురల్ కూలింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏసీల మీద డిపెండ్ అయిపోతున్నాం. అవును. కానీ ఇలాంటి రాతి గోడలు ఉంటే ఇప్పుడు చాలా థిక్నెస్ కూడా ఉంది, ఒక 80 నుంచి థిక్నెస్ ఉంది. సో ఆ థిక్నెస్ వల్ల ఇప్పుడు చలికాలంలో ఈ గోడలోనే చలి స్టోరేజ్ అవుతుంది. ఆ తర్వాత మాకు మార్చ్ వరకు ఈ గోడ నుంచే ఆ చలి వస్తుంది, ఏసీ అవసరం లేదు. అవును. మళ్ళా ఇక్కడ మీరు చూస్తే మా సీలింగ్ హైట్ కూడా బాగా ఎక్కువ. అవును, చాలా హైట్ లోకి ఉంది. సో దాని వల్ల కూడా ఇప్పుడు వేడి రాదు, హాట్ ఎయిర్
పైకి వెళ్తుంది. మళ్ళీ అక్కడ పైన మేము కొన్ని గ్యాప్లు వదిలాము. ఆ గ్యాప్ నుంచి వేడి అదే హాట్ ఎయిర్ బయటికి వెళ్తుంది. ఇక్కడ లోపల కొంచెం కూలర్ ఉండిపోతుంది. అసలు ఫ్యాన్లు వేసారు కానీ అసలు అవసరమే లేదనిపిస్తుంది. అదే ఇప్పుడు జనవరిలో అయితే ఎక్కువ వేయం ఫ్యాన్ కూడా, అవసరం లేదనిపిస్తుంది. ఒకసారి మీ కిచెన్ కూడా చూద్దాం. కిచెన్ కూడా చూద్దాం. ప్రతి చోట ప్లాంట్స్ పెట్టుకున్నారు, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. కొంచెం గ్రీనరీ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ అయితే పెట్టారు, వాడుతున్నారా మ్యామ్? ఫ్రిడ్జ్లు వాడుతున్నాము. అంటే మా పొలాల్లో కూరగాయలు ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. 3 ఫ్రిడ్జ్లు పెట్టారు కదా. కూరగాయలు వస్తే అప్పుడు 3 ఫ్రిడ్జ్లు అవసరం అవుతాయి. అంటే దీంట్లో ఇన్లాండ్ ఐటమ్స్ అలా ఉంటాయా, ఇండియా ఐటమ్స్ అలా ఉంటాయా? ఫ్రీజర్ ఐటమ్స్ కూడా అదే ఇప్పుడు మాకు ఒకవేళ మామిడి పండు ఎక్కువ వస్తే నేను మామిడి పండు ప్యూరేట్ చేసి ఫ్రీజర్ లో. ఇవి అవేనా మ్యామ్? ఇది పనస. ఓకే ఓకే. ఇది మొత్తం మీకు ఇయర్ మొత్తం వస్తుందా? ఇవి ఇయర్ మొత్తం రాదు, మాకు అదే ఇయర్ లో ఒకసారి వస్తుంది. ఓకే ఓకే. దాన్ని అలా స్టోరేజ్ చేసుకుని అవసరమైనప్పుడు ముందు తీసుకుని వాడుకుంటారా? మా ఫిన్లాండ్ లో కూడా అక్కడ అడవిలో బెర్రీస్ అన్నవి వస్తాయి. అంటే బ్లూబెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ. సో అలాంటివి మేము అక్కడ అడవిలో తీసుకుని ఇలా ప్యూరేట్ చేసి మేము ఫ్రీజర్ లో పెడతాం. సో నాకు అలవాటు అక్కడి నుంచి వచ్చింది. ఓకే ఓకే. ఇక్కడ కూడా అంతా మీరు ఆర్గానిక్ గానే అన్ని పండించుకుంటున్నట్టున్నారు కదా? ఆర్గానిక్ గా పండించుకుంటాం. ఓకే ఓకే. ఏం పేరమ్మా నీ పేరు? పార్వతి. పార్వతి. ఎలా చూసుకుంటారు మేడం మిమ్మల్ని? రైతే మేడం. బయట ఇంకొక పర్సన్ ఉన్నారు, తను చెప్తుంది సొంత ఇంట్లో మనిషిలాగా చూస్తారమ్మా, అసలు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారని. లేదు, మాకు సొంత ఉండాలని ఉన్నది. మొత్తం భరోసా వదిలిస్తే మాకు ఏం జ్వరం ఉండరాని ఏం రాని మంచి హైగా చూసుకుంటారు. పార్వతి 12 సంవత్సరాల నుంచి మా దగ్గర 12 సంవత్సరాల నుంచి 2 దాటుతున్నాయి, ఇప్పుడు 13 వాడుతున్నాయి, పని చేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడికి వెళ్ళకోకుండానే రైత మ్యామ్తో మీరు ఉన్నారంటే అర్థమైపోతుంది ఎంత మంచిగా ఎంత ప్రేమగా చూసుకుంటారో అని. అమ్మవారు మంచిగా చూసింది ఎంతవరకు. 2 ఏడాలు అయితే పోయింది. ఊబి అమ్మ మంచిగా చూడేది కదా మాకు. మీ అత్తయ్య గారు మా అత్తయ్య గురించి చెప్పారు. అమ్మ పిల్లలు సార్ వాళ్ళు అందరు మాకు ఏం ఆపసు సంపత్తు ఏం సుఖం దుఃఖం అన్ని ఇంకా మీకు అంత ఇంట్లో మనుషులానే చూసుకుంటారు మిమ్మల్ని. ఎట్లా వింటున్నారు కదా, 12 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉన్నారు. రైత మ్యామ్ ఎలా చూసుకుంటారు, వీళ్ళతో ఏ విధంగా ఉంటారు, వీళ్ళకి జ్వరాలు వచ్చినా వీళ్ళకి హెల్త్ బాగోపోయినా అన్ని కేర్ చేస్తారంట. ఎంత మంచి మ్యామ్ దగ్గరికి వచ్చినాం మనం ఈరోజు. మాకు ఎంత ఉన్నతరి పోగున్నతరి మాకు పోబుద్ధి లేదు, వెళ్ళాలనే లేదు. ఎంత అయింది ఉన్నది. అందరూ అంత జీతాలు ఎక్కువ ఉండాలి, ఎట్లా ఉండాలి, బయట ఎట్లా ఉండాలి. మాకు జీతాలు ఎక్కువ తక్కువ ఉండాలి ఏం లాభం లేదు, ఎక్కువ ఉండాలి లాభం లేదు. మనిషి బంగారం. ఎంత బంగారం అంటున్నారు మిమ్మల్ని తెలుసా? డబ్బులు వద్దు, ఇంతకన్నా ఎక్కువ జీతం ఇచ్చినా వద్దు, తక్కువ జీతం ఇచ్చినా వద్దు. అంత బయట వాళ్ళు జీతం ఎక్కువ లేదు అమ్మ. మాకు ఎంత ఉండాలి, ఎంత రూమ్ ఇచ్చింది మాకు, ఫ్రీ గ్యాస్ ఫ్రీ ఇచ్చింది. ఎంత మాకు మొబైల్ పైసలు వేస్తే సారు, ఫోన్ రీఛార్జ్లు, గ్యాస్ ఎవరు చూస్తారమ్మా కదా. సాధారణంగా పని వాళ్ళంటే జీతం ఇస్తారు, పండగలు వస్తే బట్టలు పెడతారు, అంతవరకు చూస్తారు. మాకు పొద్దుగల టిఫిన్ 2 పూట ఛాయ్ అన్ని చూస్తారు. మాకు ఇంటిని వాడితే ఎట్లా ఇంకా రైత మ్యామ్ వదిలి వెళ్ళేదే లేదు. ఈవెన్ ఫోన్ రీఛార్జ్ కూడా వాళ్ళ మేడమే చేస్తారంట, గ్యాస్ ఆమె చూసుకుంటారంట. ఎన్ని పథకాలు ఉండి ఏం లాభం చెప్పండి? ఏ పథకాలు అవసరమే లేదు రైత మ్యామ్ ఉంటే. మ్యామ్ భవిష్యత్తులో మీరు రావండి, మీరు కూడా పొలిటీషియన్గా రండి. ఇంత పాపులర్ అయిపోయారు, ఇలా ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు ఇంత బాగా చూసుకుంటున్నారంటే మొత్తం దేశాన్నంతా మీ చేతిలో పెడితే ఇంకెంత బాగా చూసుకుంటారా? అదే ఇంకా నెక్స్ట్ స్టెప్ అది ఉండాలి. కానీ పొలిటిక్స్ అయితే కొంచెం నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? ఎందుకు అంటే ఇప్పుడు పొలిటిక్స్ లో ఉంటే చాలా మంది లైక్ చేస్తారు, కానీ లైక్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎంత ప్రేమిస్తారో అంత విరోధంగా ఉంటారని, అంతేనా? లేదు, మీలాంటి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు. ఇంత మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు రావాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ టాపిక్స్ అని చాలా మాట్లాడుకుందాం. సరే చేసుకోమా. ఏం చేస్తున్నావు? ఏం స్పెషల్ ఏం చేస్తున్నావు? షిమ్లా మిర్చి, క్యాప్సికమ్ మేడంకి ఒకదానికో, మళ్ళా మా పద్మినికి కిచిడి చేస్తున్నా, అందరికాయ చేస్తాను.
మా సార్ మరి మీ మేడం అసలు నాన్ వెజ్ తినరు, ప్యూర్ వెజ్ కదా? మీ తిన్నామమ్మ, మీరు కూడా తిన్నారు? మీ బాపని వాళ్ళ కులం ఓకే. స్వామి వాళ్ళ దత్త స్వామి వాళ్ళ బ్రహ్మ విష్ణువు ఉన్నతేనా ఎట్లా మేము కులం కరెక్ట్ గా మీకు ఎట్లా కావాలో అట్లాంటి పర్సన్ చూస్ చేసేస్తున్నారు. పార్వతి చాలా మీ మేడం పప్పు చారు అన్ని మంచిగా చేస్తుందా? అన్ని వంట అంతా వస్తుందా మేడంకి? మీ ఊరు పోయిడానికి మేడం అన్నీ చేస్తుంది పని. అవునా? మీరు ఊరు వెళ్ళిపోతే మేడమే చేసుకుంటారు అంతా? 2 రోజు 3 రోజు ఎక్కువ రోజు పోయట్లే లేదు మేడంకు అయితే మనం 2 రోజు 3 రోజు 4 రోజు. ఏం బాగుంటారు? ఏం అన్నిటికన్నా ఏం మంచిగా చేస్తారు? ఏం టేస్ట్ ఉంటుంది? టేస్ట్ సాంబారు ఉన్నది, అన్ని కూరలు అన్ని అన్నీ చేస్తారా? అన్నీ చేస్తాం మేడం. ఓ మేడం బేకిన్ అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. అక్కడ ఫిన్లాండ్ వంటలు చేస్తారు, మన ఇండియా వంటలు చేస్తారు. పచ్చడి మళ్ళా కూర అన్నం అన్నీ వస్తాయి మేడం. బిర్యానీ, పులావు. అది ఇంకా చెప్పకు, నా నోరు ఊరుతుంది. పదండి మనం వెళ్దాం. ఓకే 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 అమ్మ, రైట్, థ్యాంక్ యూ. చేసుకో. ఎంత మిమ్మల్ని ఎంత అభిమానిస్తుంటే, ఎంత ప్రేమిస్తుంటే అంతలా చెప్తారు మా. ఎంత తను చూస్తారా ఎట్లా ఉంటుంది అంటే, ఇంతకన్నా నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం వచ్చేస్తామంటే కూడా నేను పోనని చెప్పేస్తుంది ఆమె. అదే పార్వతి అదే మాకు ఒక పర్వతం అని అనుకోవాలి. అదే మాకు చాలా సపోర్ట్ చేస్తుంది అంతా. అదే మాకు 4 పిల్లలు ఉన్నారు, వంట పని ఏం తక్కువ కాదు. పార్వతి అంటే ఇంకా మీ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా తను మీతోనే ఉన్నారు? అంటే మా బాబు పుట్టినప్పటి నుంచి ఉంది. మీ బాబు పుట్టినప్పటి నుంచి ఉన్నారు మీతోటి. ఇది హాల్ చూసేసాము. నెక్స్ట్ మనం కిచెన్ కంప్లీట్ అయిపోయింది, డైనింగ్ హాల్ అయిపోయింది. ఇది మీరు లివింగ్ ఏరియానా? అదే ఇక్కడ మాది కోర్ట్ యార్డ్ ఉంది. ఓకే. వాన పడితే ఇక్కడ చాలా బాగుంటుంది, వర్షం వస్తే. అది దానికి మీరు వర్షం వస్తే కూడా అట్లా కంఫర్ట్ పెట్టుకున్నారు కదా? ఇక్కడ మొత్తం ఓపెన్ ఉంది. ఓకే ఓకే. వర్షం వచ్చినా ఇక్కడ పడుతుంది. ఇంకా ఇక్కడ లోపల మన పిచ్చుకలు వస్తాయి, ఇక్కడ నుంచి పిచ్చుకలు వస్తాయి. అప్పుడప్పుడు పావురాలు రావడానికి ట్రై చేస్తాయి, అవి మాత్రం వెళ్ళగొట్టాలి. పిచ్చుకలు వస్తాయి, పావురాలు మాత్రం వెళ్ళగొట్టేస్తారు. ఇక్కడ పూజ అది చేసుకుంటారమ్మా? అదే ఇక్కడ ఈ విగ్రహం ఆయన పెట్టారు, పూజలు ఏం చేయట్లేదు. ఇక్కడ చూడడానికి బాగుంటుంది. అవును. ఇది కంప్లీట్ గా అది కూడా మీరు ఆ స్టెప్స్ కూడా వుడ్ తోనే చేసినట్టున్నారు కదా? వుడ్ తోనే చేశారు మొత్తం కంప్లీట్ గా. ఓకే మేడం. ఇవి ఇంకా బెడ్రూమ్స్ అమ్మ? ఇక్కడ ఇంకా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దామా? అటు సైడ్ 3 ఉన్నాయి. మొత్తం 6. ఇక్కడ కింద 6 ఉన్నాయి, పైన ఇంకొక 3 ఉన్నాయి. పైన కూడా రూమ్స్ ఉన్నాయి? పైన కూడా రూమ్స్ ఉన్నాయి. అమ్మ చాలా, అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ రూమ్స్ గెస్ట్లు వస్తే? ప్రస్తుతం ఇప్పుడు మా పిల్లలు ఒకటే రూమ్ లో, వాళ్ళకే ఒకటే రూమ్ లో ఉండాలని ఉంది. పిల్లలు ఒక పెద్ద రూమ్ లో ఉంటున్నారు. పిల్లలంతా పైన ఉంటున్నారు, ఇక్కడ కిందనే పిల్లలంతా. తర్వాత ఇక్కడ గెస్ట్ రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్ లో వాళ్ళు చదువుకుంటున్నారు. స్టడీ రూమ్ అని ఒకటి పెట్టేసేసారు. పిల్లలంతా కలిసి పిల్లలంతా కలిసి ఒక రూమ్ లో ఉన్నారు. అంతా బాగుంది మ్యామ్, చాలా బాగుంది. ఇంటి గురించి ఎంత చెప్పినా, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఇంకా కంప్లీట్గా ఒక్కసారి మనం హౌస్ అంతా ఒక రౌండ్ అట్టు కూడా చూసేసేసి వెళ్దామా? యాక్చువల్లీ ఇప్పుడు రూమ్లలో నేను ఏం సర్దించలేదు, రూమ్ వద్దు. సరే సరే, మనం జస్ట్ ఇట్లా బయట తీసేసుకుందామా? కావాలంటే మనం పైన టెర్రస్ లో ఒక మంచి వ్యూ. వెళ్దాం. అది చూసేసుకుని వచ్చిన తర్వాత ఒక సెలెక్టెడ్గా ఒక మాకు ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకుంటే 2 క్యాంప్స్ పెట్టేసుకుంటారు వాళ్ళు. అప్పుడు కంప్లీట్గా అసలు మీ లైఫ్ స్టైల్ మీద కానీ ప్రతి ఒక్కటి దాంట్లోకి మనం కంప్లీట్ చేద్దాం. వెళ్దాం.